ఏంటో నా బ్రతుకు అర్థం కావట్లేదు, ఏంటో నా జీవితం అంతా చేతికి ఉంది, లేకపోతే నా గాయాలు పచ్చికున్నాయి, ఎవరితో మాట్లాడబుద్ది కావట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళబుద్ది కావట్లేదు, ఏది చేయబుద్ది కావట్లేదు, నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు, లేకపోతే ప్రార్థన చేస్తామంటే మనసు రావట్లేదు, దేవుడు ఏడి అనిపిస్తుందేమో. అపవాది నీకు చెప్పేది అబద్ధం. దేవుడు నిన్ను వింటున్నాడు. ఎంత పాపి అయినా కూడా తన ప్రార్థన దేవుని సన్నిధిలో వినిపించబడుతుంది. పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే. గర్విష్ఠుల ప్రార్థన దేవుడు ఆలకించడు, దీనుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఒక మనిషి రక్షణ ప్రార్థన చేసినప్పుడు ఏ దెయ్యం ఆపలేదు, ఏ వాయుమండలు ఆపలేదో, నీ ప్రార్థన దేవుని జరుగుతుంది. దేవా నేను పాపిని క్షమించమంటే ఆయన రెడీగా ఉన్నాడు క్షమిస్తానికి. క్షమించబడతానా అనే క్వశ్చన్ కాదు, ఎంత పాపినైనా క్షమిస్తాడు, ఎలాంటి పాపినైనా క్షమిస్తాడు. మనుషులు నీ గతాన్ని చూసి మాట్లాడుతున్నారేమో, మనుషులు నీ చేతకాని తనని చూసి మాట్లాడుతున్నారేమో, మనుషులు నీ ఓటను చూసి మాట్లాడుతున్నారేమో, కానీ దేవుడు నీ ఓటను చూడట్లేదు. నేను తల్లి గర్భంలో రూపించినప్పుడు ఆయన నీ కొరకు కలిగి ఉన్న ప్రణాళిక. మాట చెప్తా ఉంటే పరిశుద్ధాత్మ నన్నే దర్శిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నీ కొరకు తలంచింది గొప్పది, దేవుడు నీ జీవితంలో చేయగలేదు గొప్పది. ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చేమో, నువ్వెవరో నీకు తెలియలేకపోవచ్చేమో, కానీ దేవుడు ఎరుగున్నాడు నువ్వెవరో, దేవుడు ఎరుగున్నాడు నువ్వెవరో. ఈరోజు నువ్వు చేయాల్సిందో ఒకటే, దేవా నేను ఎవరో నాకే తెలియట్లేదు ప్రభా, నన్ను చూడు, నన్ను దర్శించు. నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు ప్రభా, చూడు ప్రభా, నా గాయాలు చూడు ప్రభా. ఎందుకంటే గాయాలు ఉన్నవాడికి ఏది అర్థం కాదంట, నొప్పులు ఉన్నవాడికి ఏదైనా అర్థమవుతుందో ఏం అర్థం కాదు. చచ్చిపోతున్న స్థితిలో ఉన్నవాడికి ₹1,00,000 వచ్చిందని అన్నవాడు ఏం తిరుగుతుంటుంది, ఏం చేసుకోవాలంటాడు. కానీ దేవుడు నీ గాయాల్ని మాన్పి, నిన్ను బాగు చేసి, నిన్ను నూతనపరిచి, స్వస్థ బుద్ధిని అనుగ్రహించి ఆయన కొరకు ఫలించినట్లుగా ఆయన రాజ్యంలో ఘనమైన పాత్ర ఉండేలాగా చేస్తానికి దేవుడు ఆశపడుతున్నాడు.